వచ్చి నిన్ను పండ పెడతా చూడు చల్ కూల్ మామా కూల్ మామా చిల్ మామా చిల్ మామా కూల్ మామా చిల్ మామా గంట. ముందుగా ఇన్షూట్ ఓపెన్ చేసి న్యూ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకు ఏ సైజులో కావాలో ఎంత లెంత్లో కావాలో దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఫోటోని మీకు కావాల్సినట్టుగా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత వీడియో ఫస్ట్లోకి వచ్చేసి పిఐపి మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియోని అయితే లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోకి ఆ వీడియోని యూస్ చేసుకోవచ్చు. నేను ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ మీదకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ పెట్టుకోవాలి. స్క్రీన్ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. తర్వాత మన ఫోటో వెనకాల ఏ సైజులో లిరికల్ అనేది వస్తే బాగుంటుందో చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఏ ఫోటోని అయితే తీసుకున్నామో అదే ఫోటోని పిఐపి మీద క్లిక్ చేసుకొని మళ్ళీ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా సేమ్ సైజులో అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కట్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోటో ఇలా అయితే బ్యాక్గ్రౌండ్కి రిమూవ్ అయ్యేలా కనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత సేమ్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో ఆ ఫోటోకి తగ్గట్టుగా ఈ ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకు కావాల్సిన లిరిక్స్ కంటే ఎక్కువ ఫోటో లెంత్ అయితే ఉంది. సో నేనైతే స్లిప్ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సినంత ఉంచుకొని మిగతాది అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని నేను ఒక టెంప్లెట్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెంప్లెట్ని ఇక్కడికి యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని దానికి వాల్యూమ్ ఉంటుంది కదా, వాల్యూమ్ బటన్ మీద క్లిక్ చేసుకొని దాని వాల్యూమ్ అయితే తీసేయండి. తీసేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా దాన్ని బ్లెండింగ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా స్క్రీన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్లో కాంబోలోకి వెళ్ళి సెకండ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్ గ్లిచింగ్లో వచ్చేసి మనకి ఇలా బ్లెండింగ్ ఆప్షన్ అయితే పెట్టుకుంటే గ్లిచింగ్ ఆప్షన్ని మనకి అయితే వీడియో అనేది స్ప్లిట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఇన్షూట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వాటర్ మార్కు. ఆ వాటర్ మార్క్ వెళ్ళాలంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ మనం చూసిన తర్వాత అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేస్తే మా వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.